సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. రానున్న ఎన్నికల్లో కూటమికి ఓటమి తప్పదన్న వాసుపల్లి. 30వ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని నవ్యాంధ్రప్రదేశ్ ను జగన్ నవ్వుల పాలు చేశారని మండిపడిన గాజువాక నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్. జీవీఎంసీ 51వ వార్డులో వైకాపా ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు విశేష ప్రజాదరణ. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్న కేకే. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో మొదటి స్థానం తనదేనని వైసీపీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. జీవీఎంసీ 30వ వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. తాడి వీధి, ఏనుగుల వీధి, రజక వీధి, వార్డు బై కాలనీ, సాలిపేట, కేజీహెచ్ డౌన్, అఫీషియల్ కాలనీ, జాలారిపేట ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. సూపర్ బజార్ ఎదురుగా ఉన్న బడ్డీలో అభిమాని అందజేసిన టీ తాగుతూ వాసుపల్లి గణేష్ కుమార్ శ్రీవాత్సవ్ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, ఇప్పటికే జగనన్న బస్సు యాత్ర జనాదరణ చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. తన నియోజకవర్గంలో తెదేపా కూటమికి ఓటమి తప్పదన్నారు. 30వ వార్డు నుండి తనకన్నా జనసేన పార్టీ నాయకుడు ఒక్క ఓటు మెజార్టీ తీసుకువెళ్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని వాసుపల్లి సవాల్ విసిరారు. బొత్స ఝాన్సీకి దక్షిణం నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ ఇస్తామన్నారు. దక్షిణంలో వైసీపీ జెండా ఖచ్చితంగా ఎగురవేస్తామని వాసుపల్లి స్పష్టం చేశారు. వెరీ స్ట్రాంగ్ నాయకత్వం వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉండే గ్రేట్నెస్ ఏంటంటే స్ట్రాంగ్ నెట్వర్క్ అన్నమాట. తెలుగుదేశంలో ఆ నెట్వర్క్ లేదు. కష్టపడిపోయేవారు ఎదుర్కోవడానికి, ఒక పోస్ట్ వేయడానికి. ఇప్పుడు కష్టపడిపోతున్నాం. పోస్ట్ అయితే పోటీలు వచ్చేస్తున్నాయి. పోటీ అన్నమాట, నాకేయండి అని. సో ఇది ఈ వార్డు లాస్ట్ టైం ఎలక్షన్స్లో 2019లో తెలుగుదేశంలో నేను ఉండేటప్పుడు గడగడలు ఆడించింది. 2700 మెజార్టీ పట్టుకెళ్ళిపోయారు. అర్థమైందా? 2700 మెజార్టీ పట్టుకెళ్ళిపోయారు. చుక్కలు చూపించారు. నాకు ఇంకా చెమటలు పట్టే. వచ్చిన మెజార్టీ అంతా దాంతో ఇది మైనస్ చేశారు. అలాంటి స్ట్రాంగ్ నెట్వర్క్ ఉండే వార్డు అనమాట. మా కొండమ్మ గారికి పూర్తి కమాండ్ ఉంది. కొండమ్మని అంటే పేరు పెట్టి పిలుస్తారు. ఇంటికి వెళ్ళడం, గడప పడడం, పేరు పెట్టి వెళ్ళడం, రమ్మని చెప్పడం, ఈ రకంగా. అలాగే మా ఆనంద్ గారికి ఇక్కడ ఏంటంటే ఈ బెల్ట్ అంతా కూడా ఈ మంతావారి వీధి, రజకుల వీధి, శ్రేమ్ అనియా, తమ్ముడు, నాన్న అనుకొని పిలుచుకొని పేర్లు పెట్టి పిలుచుకొని వారి ఆశీర్వాదం అందుకుంటున్నాము. సో అక్కడ మా దశమంతులు గారు, చిన్ని గారు కోడిపందల వీధి, అలాగే రెలి వీధి, వేణుగారేమో మా జాలరపేట, మా రాము గారు, వీళ్ళందరూ కూడా జాలరపేట ప్రాంతాలు అన్నమాట. సో నేను చదివిగా చెప్తానన్నమాట, ఛాలెంజ్ చేస్తాను. జనసేన కనీసం ఒక ఓటు కానీ ఇక్కడ కానీ మెజార్టీ పట్టుకెళ్తే నేను రాజకీయాలు మానేస్తాను. 3000 ఓట్ల పైన మెజార్టీ ఇక్కడ తీసుకుని వస్తాం. మా ఎంపీ అభ్యర్థి ఝాన్సీ లక్ష్మి గారిని గెలిపించుకుంటాం. నేను గెలుస్తాను. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేస్తాం దక్షిణ నియోజకవర్గంలో. చాలా స్ట్రాంగ్గా చేస్తామన్నాం. నెట్వర్కింగ్ అంతా కూడా మంచి ప్రచారంలో మేము దూసుకొని వెళ్తున్నాం. ప్రత్యర్థులకి గుండెల్లో రైలు పరిగెడతాం అన్నది. ఇప్పటికే రోజు 500-600 ఆఫీస్ చాలట్లేదు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 వరకు కూడా చేర్పులు జరుగుతామన్నమాట. మేడం వాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు. అసలు రావడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారన్నమాట. అంత స్ట్రాంగ్గా అటు జనసేన పార్టీ నుండి, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి, అలాగే శ్రేయోభిలాషులు కొత్తగా మరి పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంటే ఇప్పుడే ఇంకా అరంగేటం చేస్తూ ఉన్నారు రాజకీయాల్లోకి. ఆ రకంగా కూడా మా దగ్గరికి వస్తూ ఉన్నారు అన్నమాట. అందుకే మాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే నేను గత ఎలక్షన్స్ చూశాను కాబట్టి. ఆ ఎలక్షన్స్కి 2014, 2009 ఓడిపోయాను. 2014 గెలిచాను. 2019 గెలిచాను. ఇప్పుడు 2024కి వచ్చాము. వ్యత్యాసం నాకు తెలిసిపోతుంది. నాకంటే బాగా ఎవరు చెప్పలేరు కదా, ఎందుకంటే నేను చూశాను కదా ఎలక్షన్స్. సో అలాంటి నెట్వర్క్ తోటి గెలిచానంటే ఈ నెట్వర్క్ తోటి ఇంకా మంచి మెజార్టీలు వస్తాయన్నమాట.
శ్రీవాత్సవ్ మాట్లాడుతూ జనంలో ఉండి ప్రజలతో నడిచే నాయకత్వం 30వ వార్డులో బలంగా ఉందన్నారు. దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ తో పాటు బొత్స ఝాన్సీకి బంపర్ మెజార్టీ వస్తుందన్నారు. అంటే నిన్న రోడ్ షో చేసాం, చాలా అద్భుతంగా అయింది. ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఝాన్సీ లక్ష్మి గారు ఎంపీ గారిని ఇద్దరిని కూడా ఇక్కడ లోకల్ కార్పొరేటర్ మన కొండమ్మ గారు, అలాగే వార్డ్ సీనియర్ నాయకులు అందరూ, వార్డు అధ్యక్షులు మాణిక్యం గారు అవనివ్వండి, పెంటపల్లి సత్యనారాయణ గారు అవనివ్వండి, అలాగే చిన్ని గారు, దిలీప్, ఆనంద్, యంగ్స్టర్స్, కోనశంకర్, ఇలా అందరూ కూడా అంటే జనంలో ఉంటారు నిత్యం. మామూలుగా ఏ వ్యాన్లలోనో లేకపోతే జీపుల్లోనో ఎక్కకుండా మేము జనంలో ఉంటాం, మేము జనంతో పాటు పరిగెడతామని చెప్పి వాళ్ళు నిన్న పరుగులు పెడుతూ ముందుకు తీసుకెళ్ళి చాలా అద్భుతంగా చేశారు. ఈరోజేమో డోర్ టు డోర్ చేస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వై-నాట్ 175 అంటున్నారో ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గం నుంచి అది మొదలవుతుంది. వాసుపల్లి గణేష్ గారిని ఎమ్మెల్యేగా, అలాగే బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని ఎంపీగా దక్షిణ నియోజకవర్గంలో బంపర్ మెజారిటీతో, అతి ముఖ్యంగా 30వ వార్డులో ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో ఇక్కడ హైయెస్ట్ మెజారిటీ 30వ వార్డు నుంచి వైసీపీకి వస్తుందని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోనశంకర్ మాట్లాడుతూ వాజపల్లి గణేష్ కుమార్ ను ఎమ్మెల్యేగాను బొత్స ఝాన్సీని ఎంపీగాను గెలిపించడమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామన్నారు. జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జిగా 4 వార్డుల్లో పనిచేస్తున్నాను. అలాగే కేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ మీద కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తుల్లో నేను ఒకటిని. ఈరోజు 30 వార్డులో దక్షిణ నియోజకవర్గం నుంచి 3వసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన వైఎస్ఆర్సీపీ నుంచి గౌరవనీయులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా మన విశాఖ ముద్దుబిడ్డ అయిన బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని గెలిపించే పనిలో మేము నిమగ్నమై నిరంతరం ప్రజల మధ్యన తిరుగుతూ ఉన్నాము. అలాగే ఈరోజు నిన్నటి నుంచి బొత్స ఝాన్సీ గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారి నేపథ్యంలో నిన్న పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది మా 30వ వార్డులోను. ఆ ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది, విశేష ఆదరణ లభించింది. అలాగే ఈరోజు కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గారు గడప గడప ప్రచారంలో కూడా అశేష అభినందనలతో ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుంచి కూడా ఆదరణ వస్తూ ఉంది. అలాగే వచ్చే ఎన్నికల్లో మా దక్షిణ నియోజకవర్గంలో 30 వార్డు ముఖ్యంగా 30 వార్డు కోసం మరీ చెప్తున్నానండి. గతం నుంచి చూసుకున్న ఒకే వన్ సైడ్ వార్డులా ఉండే మా 30 వార్డు ఈరోజు వైఎస్ఆర్సీపీ సైడ్ మాత్రమే ఉంది. గతంలో కూడా ఇక్కడ ఈ వార్డు నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చిన దక్షిణ నియోజకవర్గం వార్డుగా పేరు పొందింది 30 వార్డు మాది. అలాగే ఈసారి వచ్చే ఎన్నికల్లో కూడా 30 వార్డు నుంచి 1500 నుంచి 2500 మెజారిటీ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, బొత్స ఝాన్సీ గారికి ఇస్తామని మేము మీ మీడియా సమ్ముఖంగా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. వార్డులని ఇప్పుడు చూస్తున్నారు, మీరందరూ కూడా చూస్తున్నారు. నిన్న జరిగే పాదయాత్రలోని మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు, శ్రీవత్సవ్ గారు చేశారు, ఝాన్సీ గారు కూడా వచ్చారు. మా వార్డు అంతా కూడా ముందు కూడా కాంగ్రెస్ పార్టీ మాదంతా కూడా, ఇప్పుడు కూడా వైసీపీలో ఉన్నాము. ఎందుకంటే స్థానికులు ఏదైనా ఇక్కడ అనుకున్నట్టే మేము సాధిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్లో ముందుండి ఇప్పుడు వైసీపీకి మేము అంతా కూడా ఓటేసి గెలిపిస్తాం. అదొకటి ఇంకా వేరే పార్టీకి కూడా స్థానం మేము ఎప్పుడు కూడా వైసీపీయే మాది మంచి మెజారిటీతో 30 వార్డు అంతా కూడా ఇచ్చి మన వాసుపల్లి గణేష్ కుమార్ని గెలిపించుకుంటాం. కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, వైసీపీ వార్డు సీనియర్ నాయకులు దశమంతల మాణిక్యాలు, పెంటపల్లి సత్యనారాయణ, పులిరాజు, దశమంతల చిన్ని, ఆనంద్, దిలీప్, వెంకటప్పారావు, శంకర్రావు, రవితేజ, రాము, సీత, రామలక్ష్మి, మణి, మీనా, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని నవ్యాంధ్రప్రదేశ్ను నవ్వుల పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని గాజువాక నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ అన్నారు. జీవీఎంసీ 86వ వార్డు ఎన్టీఆర్ విగ్రహం కూడల నుండి వార్డు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ కబంధ హస్తాల నుండి రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బాబు సూపర్ 6 ద్వారా అభివృద్ధి మరియు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని పల్లా అన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి తీసుకువచ్చే ఒక బృహత్తరమైన పథకాలతో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాబోయే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ నాయకత్వంలో ఉన్న కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదించి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజలను కోరారు.
గీతం కాలేజ్ చైర్మన్ గారు మా బాలయ్య బాబు గారు ముద్దులోలుడు ఈరోజు మాతో పాల్గొనడం జరిగిందండి. కూర్మన్పాలెం జంక్షన్లో ఉన్నటువంటి అన్ని షాపులు కూడా మేము టచ్ చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కాలనీలోకి ఎంటర్ అవుతున్నామండి. అయితే మా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ 60% ఇల్లులు కవర్ చేయాలని, 60 to 70% ఇల్లులు కవర్ చేయాలని మాకు ఆలోచన. ఖచ్చితంగా మేము కవర్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మాకు ఎక్కడికి వెళ్ళిన ఉత్సాహం, అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రచార సభలో భర్త గారికి కూడా అనూహ్యమైన స్పందన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి కావచ్చు, ఇక ఈ ప్రాంత వాసులు అందరి దగ్గర నుంచి. కనుక మాకు నమ్మకం ఉంది రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఉమ్మడి అభ్యర్థులైనటువంటి భర్త గారు, నేను అఖండమైన విజయం గెలుస్తామని, అఖండమైన విజయంతో గెలుస్తామని చెప్పి నమ్మకం సార్. గాజువాక నియోజకవర్గంలో కూర్మన్పాలెం 86వ వార్డులో డోర్ టు డోర్ ప్రచారం పల్లా శ్రీనివాస్ గారు చేయడంలో నేను పాల్గొనడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఇక్కడ చాలా ఇండస్ట్రియల్ ఏరియా, చాలామంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వృత్తితో ఇవాళ కలాషీ వర్కర్సు, ప్రొక్లైన్ ఆపరేటరు, కిరాణా కొట్టు, రకరకాల వాళ్ళు స్టిచ్చింగ్ మిషన్ అందరితో వెళ్ళి ఓటు అడగడం జరిగిందండి. ఇక్కడ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. గతంలో కూడా ఈ వార్డు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు చాలా బలంగా ఉంది. వాళ్ళ కూటమి కూడా కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి మేము 19లో వచ్చిన కొంత ఇబ్బంది, ఎందుకంటే 3 విడదీసి పోటీ చేస్తాం. ఈసారి 14లో ఎంత మెజారిటీ వచ్చిందో దానికన్నా ఎక్కువ మెజారిటీ ఈ వార్డులో వస్తుందని చాలా బలంగా నమ్ముతున్నాను. ప్రచార కార్యక్రమంలో జనసేన గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు, బీజేపీ ఇన్ఛార్జ్ కన్నంరెడ్డి నరసింహరావు, టీడీపీ నాయకులు మాడిస కనకరాజు, వేగుంటి శ్రీనివాస్, గోమాడ వాసు, ప్రసాదుల శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో మహిళలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీవీఎంసీ 51వ వార్డులో వైకాపా ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి విశేష ఆదరణ లభించింది. ఈ మేరకు వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో చిట్టిబాబు కాలనీ, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో కేకే రాజు ప్రచారం నిర్వహించగా స్థానిక మహిళలు హారతులు పట్టారు. ప్రచారంలో కేకే రాజు ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే ప్రజల మన్ననలు పొందామన్నారు. ప్రస్తుత కూటమి నాయకులు ప్రచారానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పైడి శ్రీను, అమర్ రెడ్డి, తిరుమలరావు, డి రమేష్, రాణి, రత్నం, ధర్మవతి, అంబటి శైలేష్, రాజేశ్వరరావు, వినోద్, రాజు, పైడి ప్రతాప్, కొండలరావు, లక్ష్మి, నాగలక్ష్మి, యు అప్పలరాజు, ఆర్ పైడిరాజు, జి పైడిరాజు, ఎం దమయంతి, వై వరలక్ష్మి, పొన్నాడ అప్పారావు, బాబురావు, కె వరహాలరాజు, శ్యామ్ గణేష్, సీనియర్ నాయకులు రాయుడు, శ్రీను, ఎం సునీల్, రాంబాబు, బొట్ట రాజు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుండి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు మధురవాడ పరిధి 7వ వార్డులో సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రంపాలెంలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ అభివృద్ధి కోసం పనిచేసే తనకు ఓటు వేసి గెలిపించాలని, విద్యాధికురాలైన బొత్స ఝాన్సీని ఎంపీగా గెలిపించాలని అవంతి విజ్ఞప్తి చేశారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న అవంతి శ్రీనివాసరావుకు ప్రజలు హారతులతో స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో అవంతి వెంట నడిచారు. చంద్రంపాలెం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న అవంతి శ్రీనివాసరావుకి ఓటు వేసి గెలిపించాలని, జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని మహిళలు కూడా స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహించారు. వార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు, సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, సీనియర్ నాయకులు పిల్లా సూరిబాబు, కొడితి రామారావు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో రాజకీయంగా రాటు తేలిన పెందుర్తి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని గుంటూరు వెంకట నరసింహారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ద్రోణంరాజు సత్యనారాయణ,
ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు, గుడివాడ గురునాథరావు వంటి సీనియర్ నాయకులను ఆదర్శంగా తీసుకుని తాను కూడా నిస్వార్థమైన ప్రజాసేవ చేయాలనే సదుద్దేశంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలిపారు. స్థానికుడైన తాను గత 30 ఏళ్లుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ, హాస్పిటల్ ద్వారా కానీ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించానని చెప్పారు. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టానని, నియోజకవర్గ ప్రజల నుండి మద్దతు లభిస్తుందని నరసింహారావు అన్నారు. గుంటూరు భారతి మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి స్థానికంగా ఉన్నవారిని గెలిపించుకుంటే ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడం సులభతరమని అన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా నియోజకవర్గ ప్రజల స్థితిగతులు తెలిసిన గుంటూరు నరసింహారావును రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇప్పుడు నేను పెందుర్తిలో స్వతంత్ర అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి అదేవిధంగా ఇక్కడ మీరందరూ ఎలాగ ఆదరించారో 30 సంవత్సరాల నుంచి, అదేవిధంగా అక్కడ ప్రెస్ సోదరులు కూడా అదే మాదిరిగా నన్ను అందరూ ఆదరిస్తున్నారు. నేను ప్రచారంలోకి ఆల్రెడీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ తాలూకా ఈ 30 సంవత్సరాల్లో నేను అక్కడ చేసిన సేవలు, గతంలో హాస్పిటల్ పెట్టడం కానీ, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్విరామంగా ద్రోణరాజు గారు సత్యనారాయణ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను మొన్న ఉగాది రోజున సడన్గా ముహూర్తం పెట్టడం వల్ల సంపదనాయక టెంపుల్ దగ్గర మా యొక్క ఇండిపెండెంట్ కూడా ఒక జెండా, ఒక ఎజెండా, ఒక మేనిఫెస్టో ఉంటుంది. దాని మాదిరిగానే ఈ జెండా ఆవిష్కరణ, అలాగే ఈ కండువాలు కానీ, విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలకి రాటుదేరిన పెందుర్తి నియోజకవర్గంలో పెద్దలు దొనరావు సత్యనారాయణ గారు, ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు, గుడివాడ గురునాథరావు గారు, అనేక మంది ఎమ్మెల్యేలు తయారు చేసిన ఘనత స్వర్గీయ ద్రోణరాజు గారు, ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారు. అదే గ్రామం నుంచి, పెందుర్తి నియోజకవర్గం నుంచి నేను మళ్ళీ పాత తరం నాయకులు గుర్తు చేస్తూ పాత రాజకీయాలు తీసుకొచ్చే విధంగా ఏదైతే అప్పుడు నాయకులు రాజకీయాలు చేశారో అటువంటి రాజకీయాలు చేయడానికి నేను ఈవేళ శ్రీకారం చుట్టానని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అనేక గ్రామాల్లో ఆ నాయకులు వెళ్ళే తీరుని బట్టే నేను అదే తీరులో గత 10 రోజులుగా ప్రతి ఇంటికి వెళ్ళి, నేను మా మిస్సెస్ ఆవిడ ఓ పక్క బొట్టు కార్యక్రమం ప్రతి విలేజ్లో ఇంటింటికి వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గుంటూరు నరసింహారావు గారు, మీ అన్నదమ్ముడు, మీ అబ్బాయి అనే విధంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పక్క ప్రతి గ్రామంలోనూ నాకు హితులు, సన్నిహితులు, నాకు అన్ని విధాల కలిసి వచ్చిన వాళ్ళు గత 30 సంవత్సరాల్లో కూడా నేను చేస్తున్న సేవలు గుర్తించి, బాబు నువ్వు నిలబడితే మేము ఇంకో పార్టీకి ఓటు వేయం, ఇది మన పార్టీ, మీరు గెలాలి, ఇక్కడ మీరు మామూలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు కానీ, హాస్పిటల్ పెట్టి సేవలు చేస్తున్నది కానీ మేము అన్నీ వినియోగించుకున్నాం, మిమ్మల్ని ఈసారి తప్పకుండా ఎవరు వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా మీకే ఓటేస్తాం అనే ఒక శపథం చేసి, మీరు మాకేమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు, ప్రతి ఊరు వెళ్ళినప్పుడల్లా మేము మీకు అన్ని స్వాగతాలు మేము పలికి మా సొంత ఖర్చులతో మిమ్మల్ని గెలిపించుకునే స్థాయి మేము తీసుకొస్తామని చెప్పి ఆనాటి దొనరావు సత్యనారాయణ గారికి ఏదైతే మాట్లాడారో అదే మాటలు నా చెవిలో వినిపించేవి కూడా. దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు పోతున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాం. గత 33 ఏళ్ళగా నేను ఆయన జీవితంలోకి వచ్చింది 1990లో వచ్చాను. అప్పటికే ఆయన రాజకీయంగా ఉన్నారు. ఇప్పటికి మాకు పెళ్ళి 33 సంవత్సరాలు వస్తున్నాయి, కంప్లీట్ అవుతున్నాయి. అప్పటికి 33 సంవత్సరాలు అంటే అంతకుముందు నుంచి ఆయన ఉన్నారు రాజకీయంగా. అంటే నాకు తెలిసి 35 ఏళ్ళ నుంచి రాజకీయంగా ఉంటూ ఇప్పటికీ కూడా
ఎంతోమందికి అక్కడికి వచ్చిన ఎవరికి ఎలా గవర్నమెంట్ ఎవరికి సపోర్ట్ చేయమని చెప్పినా కూడా వాళ్ళందరినీ రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆ బాట ఎందుకు ఎంచుకున్నారంటే ఆయన తండ్రిని అనుసరించారు. కీర్తిశేష శ్రీ గుంటూరు రాంబాబు గారు కొడుకు శ్రీ గుంటూరు నరసింహమూర్తి గారు, ఆయన ద్వారా ఆయన తండ్రి అడుగుజాడలోనే నడుస్తూ ఆయన పదంలోనే కూడా ఎంతోమంది నాయకులు ఎవరిని ప్రతిపాదించినా, రాజకీయంగా ఎవరిని ప్రతిపాదించినా ఆ నాయకుని గెలిపించుకోవడం అనేది ఆ కుటుంబంలో వచ్చింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా 35 ఏళ్ళుగా ఎవరు వచ్చి ఎక్కడి నుంచి ఏ అభ్యర్థిని ఎవరు అంటే స్వత వాళ్ళ నియోజకవర్గం కాకపోయినా బయట వాళ్ళు వచ్చి కూడా నిలబడి సహాయ సహకారాలు కావాలంటే వాళ్ళు గెలిపించి నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే అంతసేపు కూడా మనం గుర్తించుకొని నేను అందరినీ కూడా ఇప్పుడు ఎక్కడని కాదు, ప్రస్తుత నియోజకవర్గాన్ని కాదు, ఏ నియోజకవర్గం అయినా ఆ లోకల్ అభ్యర్థిని మనం పెట్టుకుంటే అందులో అక్కడ ఉన్న వాళ్ళకున్న అనుభవం కానీ వాళ్ళతో మనం మమేకమయ్యే తీరు కానీ అక్కడ కష్ట నష్టాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటారని మనం అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా వాళ్ళని అర్థం చేసుకొని మీ ముందున్న మనిషిని మనం ఎన్నుకుంటే 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. అంతే తప్ప బయట అక్కడి నుంచో వస్తారు, గెలుస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ గెలిపోతారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మన నియోజకవర్గంలో మనకు అందుబాటులో ఉన్న మనిషి ఉన్నారు కాబట్టి ఆయన ఇంతవరకు చేసిన సేవ కానీ ఆయన వెనకాల ఉన్న కుటుంబ చరిత్ర కానీ లేకపోతే మనకు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి మనం ఒక ఛాన్స్ ఇచ్చి మనం ఒకసారి మన విలువైన ఓటుని ఆయనకి వేసి గెలిపించుకుంటే ఆయన మీకు అందుబాటులో ఉంటారు. నియోజకవర్గంలో అక్కడ పుట్టి పెరిగి అక్కడ చదువుకుని అక్కడ ఆ కుటుంబం అంతా అక్కడ ఉండి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా పేరు పెట్టి పిలుచుకునే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు నేను వెళ్తే నేను పరిచయం చేసుకోవాలి కానీ ఆయన పరిచయం చేసుకోక్కర్లేదు. వచ్చే నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గల వార్డు పరిశీలకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన వార్డుల్లో ప్రచారం నిర్వహించి వైసీపీ విజయానికి కృషి చేసి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా కేకే రాజుని తద్వారా మరొకసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బర్నికాన రామారావు, బులుసు జగదీష్, దైవతీరావు మరియు వార్డు పరిశీలకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రానున్న ఎన్నికల్లో కూటమికి ఓటమి తప్పదన్న వాసుపల్లి, 30వ వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని నవ్యాంధ్రప్రదేశ్ ను జగన్ నవ్వుల పాలు చేశారని మండిపడిన గాజువాక నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్. జీవీఎంసీ 51వ వార్డులో వైకాపా ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు విశేష ప్రజాదరణ. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్న కేకే. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.